తెలుగు సీరియల్ హీరోయిన్స్ కి కష్టాలన్నీ ఒకేసారి వస్తాయి. ఇక వచ్చిన కష్టాలను ఎంతమంది సమర్థులున్నా, ఎంతమంది గొప్ప వాళ్ళున్నా హీరోయిన్ మాత్రమే శోధించి ఛేదించి ఇట్టే తీర్చేస్తుంది. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ అయినా సరే, ఐపీఎస్ అధికారులైనా సరే, ఆఖరికి మంత్రులు, ముఖ్యమంత్రులు అయినా సరే ఆ హీరోయిన్ ని తమకు ఆదర్శవంతమని పొగిడి తీరాలి. అట్టుంటాయి బుల్లితెర కథానాయకులతో. ఇక బ్రహ్మముడి కళావతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈవిడ అలనాటి జానకి కలగనలేదు. సీరియల్లోని జానకి కంటే సూపర్. ఏదో ద్వేషించే వాళ్ళు విలన్స్ లేకపోతే సీరియల్ సాగదని వాళ్లను వీళ్లను తిట్టేస్తారు. కానీ తెలుగు సీరియల్ హీరోయిన్స్ అంటే దేన్నైనా సాధించగల వీరవనితలు. కొన్నిసార్లు వాళ్లను లేపడం కోసం హీరోలను సైతం తొక్కేసే సందర్భాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కళావతి ఆపరేషన్ సామంత్ మర్డర్ కేసు మొదలుపెట్టింది. రాజ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న వేళ చిల్లెలు ఎస్ఐ అపూర్వతో కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కేసు బిగిసిన తర్వాత అప్పుతో, సుభాష్ ఇంకా పెద్దవాళ్లతో, పై అధికారులతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయిద్దామా అమ్మా అప్పు అని అడిగితే మా అక్క ఉందిగా, మేమిద్దరం చూసుకుంటామని చెప్పేసింది. ప్రస్తుతం అదే జరుగుతుంది. అయితే రాజ్ ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి 6 ఎపిసోడ్స్ మాత్రమే అయ్యాయి. కోర్టులో వాదనలు ప్రతివాదనలు చూస్తుంటే ఫాస్ట్ గా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే తర్వాత ఏం జరుగుతుంది? కళావతి తల్లి అవుతుందా? కడుపులో ఉన్న సమయంలో కూడా రాజ్ కోసం జైళ్ల చుట్టూ తిరుగుతుందా? రాజ్ కానీ ఏ కారణం చేత అయినా జైల్లో ఉండిపోతే ఆపై నెలలు గడిచి కళావతికి పాపో బాబా పుడితే కళావతి కష్టాలకు సీరియల్ రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు కూడా. చూద్దాం ఏం జరుగుతుందో.